మోటో రైడింగ్ గేర్ ఏదైతే ఉందో నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. అంటే నేను హ్యాండ్ గ్లవ్స్ ఇలాంటివి యూజ్ చేశాను, కానీ బూట్స్ జాకెట్స్ వేసుకొని ఫస్ట్ టైం నేను రైడ్ చేస్తున్నాను. మోషన్స్ స్టార్ట్ చేస్తున్నాను, అట్ ద సేమ్ టైమ్ ముందుకు వెళ్తున్నాను. సో జిఎస్టీ బిల్స్ కూడా తప్పకుండా నేను ఇస్తానన్నమాట. ఈ వర్క్ స్టార్ట్ చేయాలి, ఈ కొత్త బిగినింగ్ కూడా మంచిగా రావాలి అని చెప్పి నేను మీ సపోర్ట్ కూడా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ రైడ్ అయితే స్టార్ట్ చేశాను. వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి చదువుకుంట. ఈరోజు నేను మీకోసం మరో కొత్త వీడియో తీసుకొస్తున్నాను. ఈరోజు నేను మీకు యాక్చువల్లీ ఈ ఇయర్లో నేను 2026లో 12 జ్యోతిర్లింగాస్ దర్శించుకోవాలనుకున్నాను. సో ఈ 12 జ్యోతిర్లింగాస్ ఏవైతే ఉన్నాయో నేను మన ఛానల్లో మోటో వ్లాగ్ ద్వారా నేను ప్రతి టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను జర్నీ ఏదైతే ఉందో మొత్తం రికార్డ్ చేస్తూ మన ఛానల్లో ఎవ్రీ సండే నేను అప్లోడ్ చేయాలనుకున్నాను. సో ఈరోజు February 4th నేను ఈరోజు హౌసింగ్ బోర్డ్ మౌలాలి నుంచి నేను మన మోటో వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మరి కొద్దిసేపట్లో ఈరోజు యాక్చువల్ నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఫస్ట్ వెళ్ళి అక్కడ తిరుమలలో దర్శనం చేసుకున్న తర్వాతే మిగతా జ్యోతిర్లింగాస్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి ఫస్ట్ జ్యోతిర్లింగం రామేశ్వరం వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు వెళ్తూ జర్నీలో జరిగే ప్రతి విషయం నేను రికార్డ్ చేస్తూ నేను మీకు చూపిస్తాను. అట్ ద సేమ్ టైం మన ఛానల్లో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవి ప్రస్తుతానికి అయితే పాజ్ అయితే February 20 వరకు మోస్ట్ ప్రాబ్లీ 15 days జర్నీ ఉంటుంది ఇది. సో 15 days నేను మోటో వ్లాగింగ్ చేస్తున్నాను. సోలో రైడ్, ఇది కంప్లీట్గా సోలో రైడ్. 18,000 kilometers వస్తుంది. సో ఇయర్ మొత్తంలో నేను ఈ 18,000 kilometers 12 జ్యోతిర్లింగాస్ తప్పకుండా కంప్లీట్ చేసి అన్ని శివాలయాలు దర్శించుకోవాలనుకుంటున్నాను. సో నేను మోటో వ్లాగ్ సెటప్తో నేను మీకు మరి కొద్దిసేపట్లో కలుస్తాను. మా అమ్మ, నాన్న, పాన్య, భార్య, 50 days బేబీ, న్యూ బోర్న్ బేబీ గర్ల్ పడుకుంది, ఇంకా లేగలేదు. నేను మోటో వ్లాగ్ సెటప్తో కలుస్తాను మేము. బాయ్ బాయ్ మా, బాయ్ 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 మా, బాయ్ అన్న, బాయ్ పాన్య. మెయిన్ రూట్ పైకి అయితే వచ్చాను. సో టైం 7 అయింది ఇప్పుడు, ఆల్మోస్ట్ 6:50. మోటో వ్లాగింగ్ అంత ఈజీ అయితే కాదు నాకు తెలిసి, ఎందుకంటే మోటో రైడింగ్ గేర్ ఏదైతే ఉందో నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. అంటే నేను హ్యాండ్ గ్లవ్స్ ఇలాంటివి యూజ్ చేశాను, కానీ బూట్స్ జాకెట్స్ వేసుకొని ఫస్ట్ టైం నేను రైడ్ చేస్తున్నాను. అంటే హ్యాండ్స్ ఫ్రీ అవ్వడానికి యూజ్ చేశాను, కానీ రైడ్ చేయడానికి ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇంటర్కామ్ కూడా దేనికో తగులుతుంది. ఇంటర్కామ్ ఇట్లా ఎవ్రీ టైం నేను మూవ్ అవుతున్నప్పుడు ఇంటర్కామ్ కూడా ఎవ్రీ టైం నేను మూవ్ అవుతున్నప్పుడు హెడ్ రొటేట్ చేస్తున్నప్పుడు ఎక్కడో తగులుతుంది. నెక్స్ట్ టైం ఇప్పుడు ఫ్యూయల్ అప్ చేయాలి. ఫ్యూయల్ అప్ అవ్వడానికి ఆగినప్పుడు ఒకసారి చెక్ చేసుకొని అది సెట్ చేసుకోవాలి. అయితే ఎవ్రీ 80-100 kilometers కంపల్సరీ ఆగాల్సిందే. మనోడు డ్యూక్ 125 ఇది చాలా రిలయబుల్. నాకు ఎంత రిలయబుల్ అంటే 7 yearsలో ఎప్పుడే కానీ ఒక్కసారి కూడా ఎక్కడ రోడ్ మధ్యలో ఆగిపోలేదు. చాలా రిలయబుల్. ఆల్మోస్ట్ 90,000 kilometers తిరిగింది ఇది. ఆల్మోస్ట్ 89,347 kilometers, ఆల్మోస్ట్ 990,000 kilometers. సో చాలా రిలయబుల్ బైక్, చాలా మంచి బైక్. రైడింగ్ బూట్స్ కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా అసలు వెళ్ళడానికి లేదు, యాక్సెప్ట్ కూడా చేయట్లేదు ఇంట్లో. దీనికే ఒక 25,000 దాకా అయింది రైడింగ్ గేర్కి మాత్రమే. రైడింగ్ ప్యాంట్స్ కూడా తీసుకోవాలని ట్రై చేశాను, కానీ అది నాకు సెట్ అవ్వట్లేదు. నా ఇన్సీమ్ ఏదైతే ఉందో, ఇన్సీమ్ అంటే వేస్ట్ నుంచి ఫుట్ వరకు అది తక్కువ ఉంటుందన్నమాట నాకు. సో ఆ సైజ్కి నాకు సరిపోవడం లేదు. సో జాకెట్ అయితే వాటర్ క్రూగర్ అని తీసుకున్నాను. అది కూడా ఎయిర్ జాకెట్, చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది, చల్లగా ఉంది, కానీ ఏమీ అనిపించట్లేదు. వర్త్ ఇది. తిరుమలకి వెళ్ళడానికంటే ముందు నాది ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి కడప దేవుని గడప అంటారనమాట. విశేషమైన టెంపుల్, చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనకాల హనుమంతుల వారు ఉంటారు. అది ఓన్లీ హారతి ఇస్తారు కదా, దాంతో మాత్రమే చూపిస్తారు. లైట్ వేసి చూపించారు అనమాట.
చూడండి మా సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే ఈ గుడికి వెళ్ళిన తర్వాత మేము తిరుమలలో ఎంట్రీ అయినట్టు కన్సిడర్ చేసుకుంటాము. రైడింగ్ బూట్స్ కొద్దిగా డిఫికల్టీగా ఉన్నాయి, నాకు అర్థం కావడం లేదు. ప్రెస్ చేసినప్పుడు ఎవ్రీ టైం ప్రెస్ చేసినప్పుడు కొద్దిగా అనీజీగా అయితే అనిపిస్తుంది. అనీజీ కాదు, తెలియడం లేదు నాకు. అంటే అంటే డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు, అంటే 5th నుంచి 4th, 4th నుంచి 3rdకి వచ్చినప్పుడు నాకు తెలియడం లేదు. పైకి అయితే ఈజీగా తెలుస్తుంది, అది లాక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. చూద్దాం, ఇవన్నీ అడ్జస్ట్ అవ్వడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. అట్లీస్ట్ 100 కిలోమీటర్స్ రైడ్ చేస్తే కానీ కొద్దిగా హ్యాండ్స్ ఫ్రీ అయినట్టు ఉండదని నేను అనుకుంటున్నాను. ప్రతి రైడర్ ఎక్కడో చోట ఏదో ఒక టైంలో న్యూ జాకెట్స్ అయితే వేసుకుంటారు. నాకు ఈరోజు న్యూ రైడింగ్ గేర్ అంతే. సో ఫ్యూల్ ఆఫ్ చేసుకున్నాను. NH44 కాబట్టి నేను మ్యాప్స్ అయితే ఏం పెట్టుకోలేదు. ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ ఫ్యూయల్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ బ్రేకే చూడాలి ఎక్కడ ఏంటి అనేది. ఇంకా ఆకలి వేసినప్పుడు డిసైడ్ చేసుకుందాం. 7:59 టైం. సో మెల్లగా వెళ్దాం. లగేజ్ బ్యాగ్ కూడా మంచిగా సెట్ అయింది, అసలు కదలడం ఏం లేదు. ఓన్లీ వాటర్ పైప్ ఒకటే కొద్దిగా అనీజీగా ఉంది. కొద్దిగా టైం అయితే పడుతుంది. ఇవన్నీ గేర్లో సెటప్ చేసుకొని ఇవన్నీ ముందుకు వెళ్ళడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. మార్నింగ్ ఎర్లీ సన్ రైజ్ కాకముందు బయలుదేరి ఉంటే చాలా బాగుండేది. చాలా కొద్దిగా ట్రాఫిక్ అయితే ఉంది. కంటిన్యూస్గా సిగ్నల్స్, అట్ ద సేమ్ టైం సిగ్నల్స్ జంప్ చేసే వాళ్ళు ఉన్నట్టుండి రావడము, ఇలాంటివి చాలా జరుగుతుంది. ఫస్ట్ టైం రైడ్ చేస్తున్నప్పుడు అట్ ద సేమ్ టైం మళ్ళీ వీళ్ళు ఇలా సిగ్నల్ జంప్ చేస్తూ ఎవ్రీ టైం ముందుకు వస్తున్నారు. ఎవ్రీ టైం గ్రీన్ పడ్డ ప్రతిసారి ఎవరో ఒకరు వస్తున్నారు. ఈ కాలేజ్కి దగ్గరలో ఉన్నాను. హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ మదీనా, అది తెలిసి ఇది మదీనా అనుకుంటున్నాను. గోషా మహల్ మదీనా హోటల్. సో హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. మార్నింగ్ 4:30కే లేసాను, కానీ ఏమంటారు కొద్దిగా ప్రిపేర్ చేయడానికి దానికి దీనికి టైం పట్టింది. ఈ హెల్మెట్ మౌంట్ కూడా కొద్దిగా ప్రాబ్లం వస్తూ ఉంది, కెమెరా మౌంట్. సో దానికోసం కూడా కొద్దిగా టైం పట్టింది. నా బ్యాక్ ప్యాక్ వెనక లగేజ్ బ్యాగ్ రెండు కొట్టుకుంటున్నాయి. అదేమో నువ్వు నా పై నుంచి లే అని చెప్పి, ఇదేమో నాకు ప్లేస్ సరిపోవడం లేదు అని చెప్పి, ఇది రెండు గొడవ పడుతున్నాయి. నాకు హెల్మెట్ మూవ్మెంట్ లేకుండా అయిపోయింది. నేను అనుకున్నాను కదా పైప్ తగులుతుంది, లేకుంటే ఇంటర్కామ్ తగులుతుంది అనుకున్నాను కదా, అదేం కాదు. దానికి దీనికి ప్లేస్ సరిపోక ఆ బ్యాగ్ని పుష్ చేస్తుంది పైకి, అది హెల్మెట్కి లాక్ అవుతుంది. చూద్దాం ఏం చేయగలుగుతానో అది చేస్తాను. ముందుకు వెళ్ళిన తర్వాత చేసి క్లియర్ చేద్దాం. ఉన్నట్టుండి వస్తున్నారు. వ్యూ క్లియర్ ఉన్నా కూడా పర్వాలేదు, క్లియర్ కూడా ఉండడం లేదు, వచ్చేస్తున్నారు అలాగే. ఈ కాస్త స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ ఇదంతా ఉంటుంది. ఒక్కసారి మన ఆరాంఘర్ ఫ్లైఓవర్ ఎక్కితే అది ఏమీ ఉండదు, నార్మల్ అయిపోతుంది అంతా. హైవే వచ్చేస్తుంది, ఇంకా NH44 వచ్చేస్తుంది ఎయిర్పోర్ట్ రోడ్కి దగ్గర. బైక్ కూడా మంచిగా వార్మప్ అయింది, బాగా రన్ అవుతుంది. ఆయిల్ కూడా మంచిగా మొత్తం ఇంజన్ అంతా వెళ్తుంది. ఇది హై స్పీడ్స్ అయితే చేయలేదు, లైక్ 85, 90, 95 ఆల్ డే వెళ్ళగలుగుతుంది. సో అది కూడా సమ్ టైమ్స్, అంటే ఎవ్రీ టైం 85 అయితే చాలా కంఫర్టబుల్గా వెళ్తుంది. 95 కొద్దిగా బ్రేకింగ్ వేసినప్పుడు కొద్దిగా మనకు కంట్రోల్ సిచ్యువేషన్ పైన, రైడర్ పైన డిపెండ్ అవుతుంది. నాకైతే ఎవ్రీ టైం బ్రేక్ వేసినప్పుడల్లా మంచిగా సపోర్ట్ చేసింది. ఎవ్రీ ప్యానిక్ సిచ్యువేషన్లో కూడా చాలా మంచిగా హ్యాండిల్ చేసింది. ఇది చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది బైక్ అయితే. ఎవ్రీ ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ABS కూడా చాలా బాగా వర్క్ చేసింది. టైర్స్ కూడా చాలా బాగుంటుంది అండి, మంచిగా ఉంటుంది. పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంటుంది. కానీ బేసిక్ బైక్ ఇది, చాలా బేసిక్ బైక్. ఇది టూరింగ్కి యూజ్ చేయకూడదు, కానీ నా దగ్గర ఉన్న బైక్ ఏదైతే ఉందో అదే బెస్ట్ బైక్ అని నేను రెంటల్ బైక్స్కి వెళ్ళకుండా నా బైకే నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో ఎవ్రీథింగ్ సూపర్. 90,000 కిలోమీటర్స్ ఇప్పుడు. నేను సోలోగా ఇంత దూరం ఒక రైడ్ ప్లాన్ చేయగలుగుతానని అయితే అనుకోలేదు. ఇది ఈ ట్రిప్, ఈ 15-20 డేస్లో ఆల్మోస్ట్ 6,000 కిలోమీటర్స్ నేను రైడ్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ రైడ్ కేదార్నాథ్ లేకపోతే మహారాష్ట్ర వైపు ఉంటుంది. నేను డీటెయిల్స్ అన్నీ నేను మీకు తప్పకుండా ముందుకు వెళ్ళే కొద్దీ నేను తప్పకుండా షేర్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ నేను ఈ రైడ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నానో మీతోటి
చెప్పుకోవాలి. యాక్చువల్గా నేను 3 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్స్ కమిషన్ బేసిస్లో వర్క్ చేస్తున్నాను. సో ఇక మీదట నేను ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ కంపెనీ కూడా స్టార్ట్ చేస్తున్నాను, అంటే ప్రైవేట్ లిమిటెడ్గా ముందుకు వెళ్తున్నాను. సో జిఎస్టీ బిల్స్ కూడా తప్పకుండా నేను ఇస్తానన్నమాట. ముందుకు వెళ్ళే కొద్దీ మీ ఆర్గనైజేషన్ నుంచి జిఎస్టీ బిల్స్ చేయాలి అన్నా కూడా నేను ఇచ్చిన సర్వీస్కి మీకు జిఎస్టీ బిల్స్ కూడా ఇవ్వగలను. ఈ వర్క్ స్టార్ట్ చేయాలి, ఈ కొత్త బిగినింగ్ కూడా మంచిగా రావాలి అని చెప్పి నేను మీ సపోర్ట్ కూడా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ రైడ్ అయితే స్టార్ట్ చేశాను. ఫ్రీ మూమెంటం అయితే లేదు, హెవీ ట్రాఫిక్ అయితే ఉంది. మండి 50 స్పీడ్ కూడా కష్టంగా వెళ్తుంది. కంటిన్యూస్గా బ్రేకర్స్, ట్రాఫిక్ అయితే చాలా ఉంది. కాస్త చల్లగా కూడా ఉంది, మంచు పడుతుంది, కొద్దిగా చల్లగా కూడా. మొత్తం 4 ఆర్మ్స్ మొత్తం చల్లగా అయిపోయాయి. 347 నుండి 395 అయింది. సో ఆల్మోస్ట్ 48 కిలోమీటర్స్ దాకా వచ్చాను. ఇంకా షాద్నగర్ దగ్గర ఉన్నాను నేను. ఇంకా షాద్నగర్ రాలేదు. షాద్నగర్ అప్కమింగ్ ఇప్పుడు వచ్చేది. కొత్తూరు షాద్నగర్ దాటిన తర్వాత ఎక్కడన్నా ఆగి టిఫిన్ చేయాలా వద్దా ఆలోచిస్తాను. ఎందుకంటే అసలు జర్నీ సాగలేదు. కొద్దిగా ముందుకు వెళ్తే బాగుంటుంది. జర్నీ కంప్లీట్ అవుతూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంట. సో కొత్తూరు ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే కొత్తూరు, మనం స్ట్రైట్గా వెళ్ళాలి. జడ్చర్ల, బెంగళూరు, NH44. పద్మనాభ స్వామి టెంపుల్ కూడా నాకు వెళ్ళాలి అనే ఒక ఆశ అయితే ఉంది. కానీ తెలియదు ఈ ట్రిప్లో వెళ్తామో లేదో తెలియదు. తర్వాత ఎప్పుడైనా కంపల్సరీగా మోటో వ్లాగ్లోనే వెళ్దాం, తప్పకుండా వెళ్దాం. చాలా లైఫ్ ఉంది, మస్తు లైఫ్ ఉంది. సో కంపల్సరీగా మొత్తం అన్నీ చూడాల్సిందే అని నేను ఫిక్స్ అయ్యాను. కాబట్టి చూద్దాం. ఇది వెరీ బిగినింగ్ 50 కిలోమీటర్స్లోనే నేను కాన్ఫిడెన్స్ అనేది గెయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నేను కూడా ఈ స్విచ్ గేర్స్ అన్నీ చేంజ్ చేయించాను. దీంట్లో హై బీమ్లో హ్యాజార్డ్స్ పెట్టించాను, ప్లస్ హై బీమ్ ఉంది. ఇది ఫాగ్ ల్యాంప్స్, ఆక్సిలరీ లైట్స్, స్విచ్ లో బీమ్, హై బీమ్ రెండు ఇక్కడ పెట్టించాను. బాగుంది ఇది. సో ఎవరైనా ముందుకు వస్తున్నా కూడా వెంటనే లైట్స్ ఆన్ చేస్తే ఆగిపోవడం, ఇలా చాలా బాగుంది. నేను మళ్ళీ కొద్దిసేపు ఉన్న తర్వాత షాద్నగర్ దాటిన తర్వాత, బొరుగులో దాటిన తర్వాత మనం మాట్లాడదాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఇంకా గూగుల్ మ్యాప్స్ కూడా పెట్టలేదు. కండిషన్స్ చాలా బాగున్నాయి, సూపర్. స్కై క్లియర్ అవుతే ఇంకా చాలా బాగుంటుంది. రైడింగ్ స్పీడ్స్ కూడా బాగున్నాయి. 80-90లో కన్సిస్టెంట్గా వెళ్తుంది, చాలా బాగుంది. ఇంతకుముందు మార్నింగ్ వచ్చినట్టు రోడ్ మధ్యలోకి రావడము అలా ఎవరూ లేరు. సో రైడ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను ఎక్కువగా ఏం ఆలోచించట్లేదు. ఎవ్రీ కిలోమీటర్ ఈజీగా వెళ్తున్నాను. చాలా కొత్తగా ఉంది. అంటే నేను ఇలాంటిది ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు. నేను ఇంతకుముందు కూడా ఈ బైక్ ఇదే రోడ్లో నేను చాలాసార్లు రైడ్ చేశాను. 400 కిలోమీటర్స్, 800 కిలోమీటర్స్ కూడా నేను చేశాను ఆన్ ద స్ట్రెచ్. కానీ ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేదు నాకు. అప్కమింగ్ 15 డేస్ రైడ్ కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. చూడాలి కాల్స్ ఎలా మేనేజ్ చేస్తాను, మిగతావన్నీ నేను చూడాలి. ఎందుకంటే ఇది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. నేను ముందుకు పోయే కొద్దీ ప్రమోషన్స్ చేయబోతున్నాను కాబట్టి కాల్స్ అనేవి తగ్గిపోతూ వస్తాయి నెమ్మదిగా. అవన్నీ డైరెక్ట్గా బిల్డర్స్కి డైవర్ట్ అవుతాయి. కాబట్టి నేను సర్వీస్ తీసుకుంటున్నాను అనమాట. సర్వీస్ ఇస్తున్నాను, అట్ ద సేమ్ టైం నాకు పే అవుట్ అవుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో జెన్యున్గా, అలాగే మీరు కూడా డైరెక్ట్ ఓనర్స్కి కాల్ చేయొచ్చు. థర్డ్ పర్సన్ ఎవరు ఇన్వాల్వ్ కాకుండా మీరు డైరెక్ట్గా ఓనర్స్తో మాట్లాడుకొని అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పిన్ లొకేషన్కి వెళ్ళి ఆయన్ని కన్సల్ట్ చేసి మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి చూడొచ్చు. సో రైడ్ అయితే చాలా బాగా నడుస్తుంది. ట్రాఫిక్ కూడా అసలు చాలా మంచిగా ఉంది. అయ్యోండి, ఇలా హెల్మెట్స్ పెట్టుకోకుండా రోడ్ పైకి వచ్చేస్తారు కదా, అదే పెద్ద ప్రాబ్లము. ఎందుకంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఒక్కసారిగా హెవీ విండ్స్, పక్క నుంచి వెహికల్స్ పోయేటప్పటికి ఆ భూమ్ ఏదైతే ఉంటుందో అర్థం కాకపోవడం వల్ల ఏదో ఒకటి చిన్న మిస్టేక్ చేస్తారు. అవతల వాళ్ళు కూడా దానికి సఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది.
మళ్ళీ రైడ్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 10 అయింది, ఇప్పుడు 10:15 దాకా 10:10 దాకా అయింది. సో కర్నూలు ఇంకో 100 కిలోమీటర్స్ దాకా ఉంది. ఇంతవరకు ఒక 115-120 కిలోమీటర్స్ రైడ్ అయితే చేసాము. 130 కిలోమీటర్స్ రైడ్ చేసాము ఇంతవరకు. కర్నూలు ఇంకొక 100 కిలోమీటర్స్ అయితే ఉంది. సో వెళ్తూ మిగతావన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. ఫోన్ కాల్స్ అయితే వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా, దాన్ని అవాయిడ్ చేయలేను, రైడ్ ఆపలేము. 10 మినిట్స్ బ్రేక్ కోసం మనం ఆగాలి ఇక్కడ. సో బైక్ అయితే ఇలా కనిపిస్తుంది, మొత్తం లగేజ్ అంతా స్టార్ట్ చేశాను, చూడవచ్చు. ఇక్కడ నుంచి చూపిస్తాను. సో లగేజ్ ఇలా స్టాప్ చేశాను. 30 లీటర్స్ బ్యాగ్, అది ట్యాంక్ బ్యాగ్ ఇలా ఉంది. 125cc డ్యూక్ మంది. కృష్ణా రివర్ పాస్ అవుతున్నాను ఇప్పుడే. కాస్త రైడ్ కూడా ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉంది, కానీ డోజీగా లైక్ లేజీ డిఫరెంట్గా ఉంది అంతా. సో వాటర్ కూడా ఫ్లో బాగుంది ఈసారి. లైక్ లాస్ట్ టైం వచ్చినప్పటికంటే ఇప్పుడు కొద్దిగా తగ్గింది, కానీ ఫ్లో అయితే చాలా బాగుంది. నేను నవంబర్ మంత్లో వెళ్ళాను, ఫ్లో చాలా ఎక్కువ ఉండింది. ఇప్పుడు ఫ్లో కొద్దిగా తక్కువ ఉంది, కానీ చాలా బాగుంది. సో దగ్గర మేము ఆల్మోస్ట్ కర్నూలుకి దగ్గరలో ఉన్నాము. ఇంకో 45 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టుంది కర్నూలు. 11 అయింది టైం. ఇప్పుడు మెల్లగా వెళ్తున్నాను నేను, ఎక్కువ రిస్క్ తీసుకోకుండా. ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి, ఆగాల్సి వస్తుంది. సో 3:34 కల్లా మోస్ట్లీ నేను కడప వెళ్దాను అని అనుకుంటున్నాను. చూద్దాం ఎంత టైం పడుతుందో. టైం ఫ్యాక్టర్ అనేది అసలు నేను కన్సిడర్ కూడా చేయట్లేదు. ఎక్కడి వరకు వెళ్తే అంత దూరం వరకు వెళ్తాను. మోస్ట్లీ ఈరోజు నేను తిరుపతికి అయితే వెళ్దాము. తిరుపతికి వెళ్ళి అక్కడ దర్శనం టికెట్స్ అయితే తీసుకోవాలని ఉంది. సో దర్శనం టికెట్స్ తీసుకున్న తర్వాత రెస్ట్ తీసుకొని మెల్లగా మిగతా కార్యక్రమాలు చూడాలి. సో మళ్ళీ ఇంకా కొద్దిసేపు తర్వాత మళ్ళీ మాట్లాడదాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు. అసలు నేను ఇలా వ్లాగ్ చేస్తాను అనేది కూడా నాకు తెలియదు. యాక్చువల్గా నేను ఇంతకుముందు ఒక 4 ఇయర్స్ బ్యాక్ నా దగ్గర iPhone 7 ఒకటి, iPhone 11 ఒకటి ఉండింది. దాంతో నేను బాసర్కి వెళ్తూ మోటో వ్లాగ్ చేయాలనుకొని అప్పటికప్పుడే మోటో వ్లాగ్ చేశాను అనమాట. నా దగ్గర అంటే హెల్మెట్ చిన్ మౌంట్కి ఒకటి ఉండింది. సో ట్రై చేస్తూ ఉన్నాను, జస్ట్ ఏదో కొద్దిగా చేయాలన్నట్టు. కానీ అప్పుడు పెట్టిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఇప్పుడు యాక్షన్ కెమెరా ఉంది, యాక్షన్ కెమెరాతో వీడియో తీస్తాను. ఎనర్జీ లెవెల్ అయితే ఇప్పుడు బాగానే ఉంది. నైట్ కొద్దిగా తక్కువ పడుకున్నాను, అసలు 6 అవర్స్ అలా పడుకున్నాను. సో అందుకోసం కొద్దిగా డౌజీగా ఉంది. కానీ ఎలాంటి రైడ్లో ఫోకస్ లేకపోవడం అట్లా ఏమీ లేదు, అంతా క్లియర్గానే ఉంది. సో ఇది గద్వాల్ వెళ్ళడానికి దారి. ఇటు నుంచి వెళ్తే గద్వాల్ వెళ్తారు. ఇలా ఎద్దుల్ని చాలా బండ్లలో తీసుకెళ్తూ ఉండడం చూసాం. మోస్ట్లీ ఏదైనా సంత అంటారు, ఎడ్లది సంత, అలా ఏదైనా ఉండొచ్చు, కొనుక్కొని తీసుకొని వెళ్తూ ఉండొచ్చు. ఒక్కొక్క దాంట్లో 4 ఉన్నాయి. వెనకలు కూడా ఇంతకుముందు నేను చూసాను అనమాట. ఇలాగే కర్నూలులో ఉన్నాను ఇప్పుడు. ఆల్మోస్ట్ 11:55 అయింది, 12 అయింది. కర్నూలు NH44 నుంచి టువర్డ్స్ కడప వైపు రోడ్ డైవర్ట్ అవుతుంది. ఇంతసేపు NH44లో ఉన్నాము, ఇప్పుడు NH44 నుంచి వేరే స్టేట్ రోడ్కి వెళ్తాం మనము. చూడాలి ఎలా ఉంటుందో ఏముంటుందో. ఇంతసేపు NH44లో ఉన్నాము, ఇప్పుడు NH44లో నుంచి రోడ్ డైవర్ట్ అవుతుంది టువర్డ్స్ తిరుపతి, టువర్డ్స్ కడప. సో అటువైపు చూద్దాం ఎలా వస్తుంది రోడ్. నాకు తెలిసి అక్కడ మొత్తం ఇంకా అంటే ఘాట్ రోడ్స్ అని కాదు, కానీ కర్వ్స్ అయితే చాలా ఉంటాయి, లీన్ అవుతాయి, బాగుంటాయి రోడ్స్. నేను లాస్ట్ అహోబిలంకి వెళ్ళినప్పుడు నాకు గుర్తుంది బాగా, మంచిగా ఉండింది రోడ్ ఇలా డైవర్ట్ అవుతుంది ఇప్పుడు టువర్డ్స్ కడప. అటు వెళ్తే బెంగళూరు కన్యాకుమారి హైవే. సో ఇక్కడ నుంచి టువర్డ్స్ కడప వెళ్తాం మనం. ఇక్కడ నుంచి అయితే కర్వ్స్ బాగుంటాయి, రోడ్లు అయితే చాలా బాగుంటాయి. కొద్దిగా నా ఎనర్జీ లెవెల్ కూడా తగ్గిందని అనిపిస్తుంది. రీఛార్జ్ చేయడానికి ఏం చేయడం లేదు, జస్ట్ కెమెరా ముందు వచ్చి కొద్దిగా మాట్లాడగలిగితే మాటలతో పాటు ఎనర్జీ లెవెల్ కూడా వస్తుంది. వెల్కమ్ టు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే. నాకు రోడ్ నెంబర్ తెలియదు ఇది,
లైక్ హైవే నెంబర్, రాయలసీమ ఎక్స్ప్రెస్ వే ఇది. సో స్పీడ్ బ్రేకర్స్ వెల్కమ్ చేసింది మనం. వెళ్దాం ఇంకా మెల్లమెల్లగా. కడప వెళ్ళేంత వరకు అయితే లంచ్ అయితే చేయను, ఆకలి అయితే ఏం వేయడం లేదు. ఇందాక టిఫిన్ తిన్నాను లేట్గా 10 o'clock అలాగా, 2 ఇడ్లీ తిన్నాను, 1 దోశ తిన్నాను. సో నెమ్మదిగా వెళ్ళిపోతూనే ఉందాం ఎక్కడే కానీ బ్రేక్ లేకుండా. ఫ్యూయల్ బ్రేక్ కూడా కావాలి, ఇప్పుడే కాదు, ఇంకొక 1 hour అన్న టైం తీసుకున్న తర్వాత ఫ్యూయల్ బ్రేక్ తీసుకుంటా. ఓం నమ శివాయ అని చెప్పి స్వామి దర్శనం చేసుకొని, అన్ని జ్యోతిర్లింగాల దర్శనాలు కరెక్ట్గా మంచిగా చేసుకొని స్పిరిచువల్ వేలో ఉండాలి. కానీ నాకు పూజ చేయడం కూడా రాదు, నాకు మంత్రం చదవడం రాదు, కానీ దేవుణ్ణి నమ్ముతాను, ఖచ్చితంగా నమ్ముతాను. అందుకోసమే ఈ జర్నీ. మరి కార్డ్ కూడా ఫుల్ అవుతుంది నాకు తెలిసి, ఓన్లీ 35 minutes అని చూపిస్తూ ఉంది. చూద్దాం ఎంతవరకు ఏంటి అనేది. కడప వెళ్ళిన తర్వాత డాటా కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఫోన్లో. ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చే ఫ్లాట్స్ అనుకుంటా. చంద్రబాబు నాయుడు గారి టైంలో, మళ్ళీ జగన్ గారి టైంలో, మోస్ట్లీ సీఎం జగన్ ఉన్నప్పుడు, ఎక్స్ సీఎం జగన్ ఉన్నప్పుడు ఫ్లాట్స్కి అదే కలర్ వేశారు. మరి ఎవరికో ఒకరికి ప్రజలకి ఇస్తే బాగుంటుంది, ఎవరికైనా సాయం పొందితేనే బాగుంటుంది. మరి కంప్లీట్ అయిందో లేదో ప్రాజెక్ట్ నాకు తెలియదు. చెప్పాను కదా, రోడ్స్ కర్వ్స్ ఉంటాయి, లీన్ అవుతూ ఉంటుంది, చాలా బాగుంటాయని. సో బాగుంటుంది, రోడ్స్ అయితే ఇవి బాగుంటాయి. రోడ్ స్పీడ్స్ కూడా లిమిట్ చేసుకుంటూ వెళ్తే ఎక్సలెంట్గా ఉంటుంది. మరీ ఓవర్ స్పీడ్ చేయకుండా, అవతల వాళ్ళకి కొద్దిగా కంగారు పెట్టకుండా డ్రైవ్ చేస్తే సూపర్గా ఉంటుంది. మన రైడ్ అయితే సూపర్గా కంటిన్యూ అవుతుంది. కొద్దిగా ఎనర్జీ లెవెల్ కూడా వచ్చింది కెమెరా ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటే. మామూలుగా అయితే అసలు ఏం మాట్లాడం కదా, డల్గా డమ్గా, అంటే ఏమంటారు అది, మాటలు కూడా రాకుండా నెమ్మదిగా ఏదో పాత గజల్ వాయిస్ పెట్టుకున్నట్టు చిన్నగా లైఫ్ వెళ్తున్నట్టు ఉన్నింది. కానీ ఇప్పుడు బాగుంది, కొద్దిగా మాట్లాడితే చాలా బాగుంది. డ్రోన్ కూడా ఎగిరేయాలి కానీ నాకు ఓపిక లేదు ఇప్పుడు. ఈ వ్యూస్ అన్నీ చాలా బాగా వస్తాయి, ఇక్కడ కొండలన్నీ చాలా బాగుంటాయి. కానీ నేను ట్రై చేస్తాను, నాకు ఇంకా నేను పైలట్ హవర్స్ ఒక 1 hour కూడా నేను ఎగిరేయలేదు. వెళ్దాం, కడప దాటిన తర్వాత ఎగిరేయడానికి నేను ట్రై చేస్తాను. ఫ్యూయల్ ఇప్పుడే రిజర్వ్కి వచ్చింది, సో ఫ్యూయల్ ఫిల్ చేసుకుందామని బ్రేక్ తీసుకుంటున్నాను. ఇప్పుడే ఫ్యూయల్ అప్ చేసుకున్నాను. ఇంకొక 110 kilometers కడప దాకా ఉంది. నెక్స్ట్ నియరెస్ట్ ఆలగడ్డ. కానీ లంచ్ కోసం అయితే ఆగట్లేదు, నేను డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత లంచ్ గురించి ఆలోచిద్దాం అనుకుంటాను. కడప కూడా మంచి ప్లేస్ లంచ్ కోసం, కానీ లంచ్ టైం అయిపోయింది. ఈ రైడింగ్ గేర్ ఇవన్నిటికీ ఇంకా హ్యాబిచువేట్ కాలేదు. చెప్పాలంటే బూట్స్ ఇప్పుడు కంఫర్టబుల్గానే ఉన్నాయి. నేను అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్స్ ఏది వేసినా తెలుస్తుంది, సైడ్ స్టాండ్ వేస్తే మాత్రం తెలియట్లేదు నాకు, అది ఉందో లేదో తెలియట్లేదు. ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటాను బండి కంప్లీట్గా లీన్ అవుతుందా లేకపోతే సైడ్ స్టాండ్ పైన ఆగిందా అని. సైడ్ స్టాండ్ పైన ఆగిన తర్వాతే నేను కిందికి దిగుతున్నాను. ఇప్పుడే ఆలగడ్డకు వచ్చాను నేను. ఆలగడ్డలో ఏంటంటే మనకి శిలలు చెక్తారు కదా, లైక్ దేవుడు విగ్రహాలు ఇలా అన్నీ ఉంటాయి. నేను జస్ట్ ఎక్కువ దూరం వెళ్ళాను, కొద్దిగా వెళ్తాను, మళ్ళీ నేను ఇదే దారికి రావాలి. అలా వెళ్తే ఊర్లోకి వెళ్తాము. సో ఆలగడ్డ ఎందుకంటే నేను ఇంతకుముందు వేరే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇక్కడ చూశాను. మా ఊరు కూడా ఇక్కడ నుంచి లైక్ ఒక 100 kilometers 110 kilometers వస్తుంది. మీరు చూడొచ్చు కదా, విగ్రహాలన్నీ ఇలా చెక్కుతూ ఉంటారు అనమాట. మీరు ఆర్డర్ పైన కూడా చేయించుకోవచ్చు ఇక్కడ, మీకు ఎలా కావాలంటే అలా చేసిస్తారు. స్తంభాలు, విగ్రహాలు అన్నీ బాగుంటాయి ఇక్కడ. ఇవే అంటే మొత్తం ఇండియా మొత్తం ఇక్కడ నుంచి పంపిస్తారనమాట. ఇలా విగ్రహాలన్నీ ఉంటాయి, డిఫరెంట్ రాయి పైన చేస్తారు, మెషిన్ తోటి, హ్యాండ్ తోటి, చాలా బాగుంటాయి అన్నీ. మీరు చూడొచ్చు. ఇది రాయలసీమ ఫేమస్ రాయి అన్నమాట ఇది. అంటే ఈ రాయి ఇక్కడ తప్ప ఎక్కడ దొరకదు, ఇది చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు, నంది విగ్రహాలు అన్నీ చాలా పెద్దగా అన్నీ ఉంటాయి. సో ఇంకా కొద్ది ముందుకు వెళ్ళి మళ్ళీ వెనకలికి వెళ్దాము. తోరణాలు, మళ్ళీ విగ్రహాలు, హనుమంతుడు వాళ్ళకి చాలా బాగా చేస్తారు. మొత్తం రాయి, వినాయకుల విగ్రహాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ, మీరు చూడొచ్చు. టైం తీసుకొని రండి, ఇక్కడ చూసే ప్లేస్ ఇది కూడా చాలా బాగుంటుంది.
సో చిన్న విగ్రహాలు, పెద్ద విగ్రహాలు. ప్రైస్ గురించి అయితే నాకు తెలియదు. నేను కృష్ణుడి బొమ్మ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. అసలు అదిరిపోయింది అసలు. ఈ కృష్ణుడి బొమ్మ చూడండి, అసలు అదిరిపోయింది. అదిరిపోయింది అసలు. వెళ్దాం, మళ్ళీ హైవే పైకే వెళ్ళిపోదాం. కడప వెళ్ళాలి కదా. అట్లీస్ట్ ఒక 15 కిలోమీటర్స్ అయింది. ఇలా మొక్కజొన్న, జొన్నలు ఇవి మొత్తం పంటలు పండిస్తూనే ఉన్నారు చాలాసేపటి నుంచి. ఎంత దూరం వరకు అంటే అంత దూరం వరకు జొన్న, మొక్కజొన్న రెండు ఉన్నాయి. కడప ఎంట్రీ అయ్యాను, అంటే కడప కూడా ఇంకా రాలేదు. దేవుని గడప వచ్చి ఇంకా 14 కిలోమీటర్స్. 4 o'clock చూపిస్తుంది, 4 PM. నా ఇంట్లో స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 9 hours అయింది. ఇంతవరకు 435 కిలోమీటర్స్ దాకా రైడ్ చేశాను. 47 సో 433 కిలోమీటర్స్ రైడ్ చేశాను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. సో బిగినర్గా నాట్ ఎ బ్యాడ్ రైడ్ అనుకోవాలి. ఇంకా చాలా దూరం ఉంది, ఇంకా 50% రైడ్ కూడా ఉంది ఇంకా. సో ఈరోజు లాంగ్ డే, 258 minutes, యావరేజ్ 70. సో ఇంకా 13 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. నేనైతే ఇంకా గుడ్డిగా మ్యాప్ని ఫాలో అవ్వడమే, వేరే ఇంకొక ఆప్షన్ ఏం లేదు నాకు. సో మీరు కూడా చూడొచ్చు మ్యాప్ని. సో మ్యాప్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. 13 కిలోమీటర్స్ చూపిస్తుంది. ముందుకు వెళ్ళిన తర్వాత ఒక 5.5 కిలోమీటర్స్ తర్వాత డైవర్షన్ ఉందని చూపిస్తుంది. ఇక్కడ నుంచి డైవర్ట్ అవుతుంది టువర్డ్స్ తిరుపతి. 140 కిలోమీటర్స్ అన్నారు. అదే వైపే మనకి దేవుని గడప కూడా చూపిస్తుంది. నేనైతే దేవుని గడప అట్లీస్ట్ నేను ఒక 5-6 times వెళ్ళాను. ఆల్మోస్ట్ నేను ఎవ్రీ టైం తిరుమలకి వెళ్ళే ప్రతిసారి వెళ్తాను. అంటే డైరెక్ట్ ట్రైన్ బుకింగ్ చేసుకుంటే వెళ్ళలేను, లేదు బై రోడ్ వెళ్తే కంపల్సరీగా వెళ్తాను. బై బస్ వెళ్ళినా కూడా కొన్నిసార్లు ఊరు నుంచి వెళ్ళినప్పుడు వెళ్ళాను నేను. సో ఇప్పుడు మాత్రం ఇలా రోడ్ పైన నుంచే వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఈజీగా సులువుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా ఒకవేళ కర్నూలు, కడప మీద నుంచి వస్తే తప్పకుండా ఇక్కడ దర్శనం చేసుకోండి, బాగుంటుంది. టెంపుల్ కూడా చూడాల్సిన టెంపుల్. రైట్ సైడ్ టర్న్ తీసుకోవాలి. అక్కడ లారీ కనిపిస్తుంది కదా, ఆ కమాన్ ఏదైతే ఉందో అదే దేవుని గడప ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఒక 1.5 kilometer దాకా ఉంటుంది, 2 kilometers దాకా ఉంది. సో దేవుని గడప అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. తిరుమలకి ఎంటర్ అయినట్టు. సో ఇప్పుడు మా అఫీషియల్గా తిరుమలకి ఎంటర్ అయినట్టు. లగేజ్, ఎయిర్పోర్ట్లో అవన్నీ చెక్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఈజీ కాదు నాకు కూడా, ఎందుకంటే బ్యాగ్ వదిలేసేయాలి. డఫల్ బ్యాగ్ ఏదైతే బైక్ కట్టానో అది అలాగే వదిలేదు. దాంట్లోనే నా ల్యాప్టాప్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో చూడాలి ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో. బైక్ పెట్టినా పర్వాలేదు అని అనిపిస్తే నేను ఇక్కడ షాప్లో ఎవరికైనా చెప్పేసి వెళ్ళిపోతాను. దేవుని గడపలో దర్శనం చేసుకున్నాను, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే స్వామి దర్శనం కాలేదు. గుడి లోపలికి అలౌ చేశారు. విగ్రహమూర్తులు రిపేర్ జరుగుతుంది, ఇంకొక 3 months వరకు దర్శనం ఉండదని చెప్పారు. సో ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా తిరుపతికి వెళ్ళడమే. ఇప్పుడే కడప సిటీలో నుంచి బయటికి వచ్చాను. ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఒంటిమిట్ట, రాజంపేట, తర్వాత ఇలా 2-3 ఊర్లు వస్తాయి. తర్వాత మనము తిరుపతి వెళ్తాము. 8 o'clock వరకు చూపిస్తుంది టైమ్. సో 8 లోపల వెళ్తాము. చూద్దాం ఇంకా ఎంత అలసిపోతామో, ఎంత ఎనర్జీ ఉంటుందో. బాడీ పోస్చర్ కొద్దిగా అలసిపోయింది ఫిజికల్గా, కానీ మెంటల్గా ఇంకా చాలా దూరం వెళ్ళగలుగుతానన్న నమ్మకం అయితే ఉంది. 460 kilometers వచ్చాము. 600 kilometers ఒక రోజులో అంటే నాకు అసలు మామూలుగా విషయం కాదు అది. ఇది ఒంటిమిట్ట అంటారు, కోదండ శ్రీరామ స్వామి టెంపుల్. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, హనుమంతుల వారు ఉండరు ఇక్కడ. లైక్ సీతారాము లక్ష్మణులు ఎప్పుడైతే వనవాసానికి వస్తారో, వనవాసానికి వచ్చిన తర్వాత హనుమంతుల వారిని కలవక ముందు
ఇక్కడ వచ్చారనమాట. అందుకోసం ఇక్కడ పురాణం ఉంది, నాకు కరెక్ట్‌గా తెలియదు. కానీ హనుమంతుల వారు మాత్రం గుడిలో ఉండరు. ఇదే ఒంటిమిట్ట టెంపుల్ మనకి తెలంగాణ రాష్ట్రానికి భద్రాచలం ఎలాగో మనకి ఆంధ్ర రీజియన్కి ఒంటిమిట్ట టెంపుల్ అలాగా. రోడ్ అయితే దుమ్ము లేస్తుంది అసలు. ఇటువైపు ఇండస్ట్రియల్ ఉంది కాబట్టి అది ఎందుకో నాకు తెలియదు. దుమ్ము లేసింది, ఫుల్ కష్టంగా ఉంది. లైట్స్ కూడా ఆన్ చేస్తున్నారు, ఆ రిఫ్లెక్షన్స్ కూడా కష్టంగా అనిపిస్తుంది. ఇంకొక 60 కిలోమీటర్స్ చూపిస్తుంది. 40 కిలోమీటర్స్ తర్వాత సిటీ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. సో ఈజీగా వెళ్ళాలి. 7:35 7:45 దాకా టైం చూపిస్తుంది. సో ఫస్ట్ వెంటనే చెక్కింగ్ చేసుకొని వెళ్ళి దర్శనం టైం గురించి చెక్ చేసుకుంటే మార్నింగ్ 5 o'clock ఇస్తున్నారు అని ఉంది. సో ఒకసారి నేను చెక్ చేసుకుంటాను మళ్ళీ కూడా. ఒకవేళ ఈరోజు ఈవినింగ్ ఏమైనా ఇస్తారా రేపు పొద్దున కానీ చెక్ చేసుకొని వెళ్తాను. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళి 5 o'clock అలా టికెట్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోవడం. సో తర్వాత ప్లానింగ్ ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాము. కానీ రూమ్కి అయితే వెళ్దాము. ఆల్మోస్ట్ 8 అవుతుంది. ఇంకో 10-15 మినిట్స్ ఉంది. అలిపిరి లేదంటే శ్రీనివాసన్ కాంప్లెక్స్ ఎక్కడో చోటికి నియరెస్ట్ హోటల్ ఎక్కడ ఉంటే అక్కడ తీసేసుకొని ఈరోజు నైట్ అక్కడే స్టే చేసేయాలి. అట్ ద సేమ్ టైం డిన్నర్ కూడా ఎక్కడో చోట మంచిగా చేయాలి. మార్నింగ్ నుంచి సరిగా తినలేదు. బ్రేక్ఫాస్ట్ బాగానే చేశాను కానీ లంచ్ సరిగా లేదు, ఈవినింగ్ స్నాక్ కూడా సరిగా లేదు. కాబట్టి డిన్నర్ అయితే మంచిగా చేసి ఈరోజు రెస్ట్ తీసుకుందాం. నైట్ చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ 8:50 దాకా అయింది రూమ్ తీసుకొని. రూమ్లో ఉన్నాను. రూమ్ సింగిల్గా నైస్గా ఉంది, ఓకేయిష్గా ఉంది. సో థింగ్ ఏంటంటే నాకు దర్శనం టోకన్స్ February 6th దొరికింది. February 6th వరకు నేను వెయిట్ చేయాలి ఇక్కడే అంటే ఈవినింగ్ 7 వరకు చాలా కష్టం. సో నేనేం చేస్తున్నానంటే సర్వదర్శనంకి వెళ్తున్నాను. ఈరోజు February 5th February. సో నెక్స్ట్ వ్లాగ్లో దర్శనం వెళ్ళేది ఏంటి, తర్వాత ఎక్కడెక్కడ వెళ్ళానో అన్నింటినీ నేను చూపిస్తాను. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ సిరీస్ కంటిన్యూ అవుతుంది ఇయర్ లాంగ్. సో మొత్తం 18,000 kilometers వెళ్ళాలి. సో February 5th నుంచి స్టార్ట్ అయింది. ఇది February 4th స్టార్ట్ అయింది ఆఫీషియల్గా. సో February 4th నుంచి నేను 20th వరకు రైడ్లోనే ఉంటాను. సో ముందుకు ఏంటి అనేది ఎక్కడెక్కడ వెళ్తున్నా అనేది మీరు అప్కమింగ్ సండేస్లో మీరు చూడొచ్చు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.